నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. దాన్ని ముందుకు తీసుకెళ్తామనేటువంటి ఆలోచనతోటి మీకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం గారి యొక్క సూచన మేరకు సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి ఒక దాని ఉంది మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి దాన్ని అది పాడైపోయి ఇంకా మళ్ళీ దాన్ని వినియోగంలోకి తెచ్చేటువంటి అవకాశం కనపడినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం గారికి చాలామంది చేసిన విజ్ఞప్తి మేరకు వారు కూడా దాన్ని పరిశీలించి దాన్ని రీప్రింట్ చేయడానికి, పునర్ముద్రణ చేయడానికి మనకి ఒక అవకాశం కల్పించాల్సిందిగా వారు అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని. దాన్ని తీసుకుని నేను కేంద్ర మంత్రి షెకావత్ గారితో మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సూర్యరాయ ఆంధ్ర నిఘంటువుని మనం రీముద్రణ అంటే రీప్రింట్ చేయించడం, పునర్ముద్రణ చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింగపూర్ విజిటర్ సెంటర్, దుబాయ్ టూరిజం హబ్బుల మాదిరిగా రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనకి సందర్శకుల సౌకర్యాలు మరింత బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ డెస్క్లు ఒకటి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఇప్పటికే వియత్నాం వారు వచ్చి మన దగ్గర ఒక డెస్క్ ఏర్పాటు చేయమని అడిగారు. వాళ్ళు వియత్నాంకి మనకి మధ్యలో ఈ కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇక్కడి నుంచి పర్యాటకులను అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఇతర దేశాలతో కూడా మేము లాస్ట్ టైం ఐటీబీ కార్యక్రమానికి బర్లిన్ వెళ్ళినప్పుడు బర్లిన్లో కూడా అక్కడ ఉన్న యూరోపియన్స్ తోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్లో, తప్పనిసరిగా వస్తాం. ఇతరత్ర అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా మాకు ఉన్నాయి. కానీ మీకు ఉన్నది మాకు లేనిది ఏంటంటే కేవలం వెల్నెస్ సెంటర్స్. ముఖ్యంగా మనకి యోగా లాంటి ప్రత్యేకతతో కూడినటువంటి అంశాలు కానివ్వండి, లేకపోతే ప్రకృతి చికిత్స కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఆసనాలు ఇలాంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, ఇవి మనకు మాత్రమే సొంతమైనటువంటివి. అందువల్ల వారు అడిగింది ఏంటంటే మనల్ని ఆ వెల్నెస్ సెంటర్స్ మీరు ఆల్ అలాంగ్ ది కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి కోస్ట్ లైన్లో అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయండి, మేము వస్తూ ఉన్నారు. అలాంటివన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి అంతర్జాతీయ డెస్క్లను కూడా పర్యాటక రంగంలో ఏర్పాటు చేయాలని, దానికి పర్యాటక భవన్ ఒకదాన్ని మన అమరావతిలో ఏర్పాటు చేయాలని. ఇప్పటికే హైదరాబాద్లో పర్యాటక భవన్ ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత పర్యాటక భవన్ మనకు రాలే. అందువల్ల ఆ పర్యాటక భవన్ మాకు కావాలని చెప్పి షెకావత్ గారిని కోరడం జరిగింది. ఆ పర్యాటక భవన్ వస్తే దాంట్లో అక్కడ ఇంటర్నేషనల్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆకర్షించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక సంస్థ. మీరు నజీరుద్దీన్ షా లాంటి అద్భుతమైనటువంటి నటులందరూ కూడా ఎన్ఎస్డి నుంచే వచ్చినటువంటి వారు. అటువంటి ఎన్ఎస్డికి సంబంధించి కళలకి కాణా చేయనటువంటి రాజమండ్రిలో దానికి ఒక వింగ్ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది షెకావత్ గారిని. దానికి కూడా సూత్రప్రాయంగా వారు అంగీకరించారు. త్వరలోనే ఆ ఎన్ఎస్డిని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, ఇవి రెండు చాలా ప్రధానమైనవి. మనకి రాష్ట్ర విభజన తర్వాత వారు గద్దర్ అవార్డులను వారు పెట్టారు. మనకు నంది అవార్డులు అనేటువంటి విధంగానే కంటిన్యూ చేస్తాం. అయితే ఈ నంది అవార్డులని ఇవ్వడానికి అవసరమైనటువంటి కార్యాచరణ మీద ముఖ్యమంత్రి గారితో 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఒక 2-3 నెలల కాలంలోనే మనం నంది అవార్డులు మనకేంటంటే 2012 వరకు ఇచ్చారు, తర్వాత ఆగిపోయినాయి. అందువల్ల వాటిని ఏ రకంగా చేయాలి, అప్పుడున్న వాటిని ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిని కలిపి చేయాలా, ఎలా చేయాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో దీన్ని చర్చిస్తూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు వారితోటి సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. అల్టిమేట్గా త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలో నంది అవార్డుల ఇవ్వడం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా నంది నాటకోత్సవాలు